ప్రైజ్ ద లార్డ్. మన ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు. అందరింట్లో సహజంగా సామాన్యంగా ఉండేది ఏంటంటే ఒకటి గడియారం. గడియారాన్ని చూసి మనం ఒక 3 విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటంటే గడియారం ఎప్పుడూ కూడా వెనక్కి తిరగదు. 2 గడియారం ఎప్పుడు కూడా టైం తప్పు చూపించదు. 3 గడియారం ఎప్పుడు ఎవరి కోసం ఎక్కడ ఆగిపోదు. ఇది ఆత్మీయ అర్థాల్లో మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, విండ్లను చేత పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. అంటే ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో వాళ్ళు వెనక్కి తిరిగిపోయారంట. మన జీవితాల్లో వెనక్కి తిరిగే పరిస్థితులు వస్తున్నాయేమో పరీక్షించుకొని వెనుతిరిగి చూసేవారిగా కాకుండా ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. 2 గడియారం ఎప్పుడు తప్పు చూపించదు. దేవుడు అంటా ఉన్నాడు, మీ వలనే కదా నా నామము అన్యుల మధ్యలో దూషించబడుతుందని. ఒకవేళ మనం ఎక్కడైనా లోకానికి తప్పు చూపించే వారిగా ఉన్నామేమో పరీక్షించుకోవాలి. 3వది గడియారం ఎప్పుడు ఎవరి కోసం ఎక్కడ ఆగదు. మన జీవితంలో కూడా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఎంత మాత్రం ఆగకుండా దేవుని వైపు చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. గడియారం ఏ రీతిగా వెనక్కి తిరగదో, గడియారం ఏ రీతిగా తప్పు చూపించదో, గడియారం ఏ రీతిగా ఎవరి కోసం ఎప్పుడు ఆగిపోదో మనం కూడా అలా సాగిపోవాలి. ఒకవేళ మనం గడియారంలో బ్యాటరీ సరిగ్గా వేయకపోతేనో, దాన్ని సరిగ్గా సెట్ చేయకపోతేనో అది కదులుతూ ముందుకు వెనక్కి ఉంటదేమో, కానీ అది కరెక్ట్ గా ఉందంటే ఖచ్చితంగా అది ముందుకే సాగుతుంది. మన జీవితాల్లో కూడా మనం ముందుకు సాగాలి. భక్తులు తమ పత్రికల్లో రాస్తా ఒక మాట అంటూ ఉంటారు, ఏమనంటే దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని. మనం కూడా మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని దేవుని కొరకు ఖర్చు చేస్తూ దేవునిలో మనందరం ముందుకి సాగుదుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.